హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పకోడా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం చికెన్ కడుక్కొని పెట్టుకున్న తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 1 లెమన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలానే కట్ చేసిన మిర్చి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1/2 అవర్ మ్యాగ్రేట్ చేసుకోవాలి. ఇలా 1 కేజీ చికెన్లోకి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ పక్కన. ఇప్పుడు ఆ చికెన్ మ్యాగ్రేట్ అయ్యేదాకా మనం ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఇది వేడయ్యేదాకా ఉందాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది వేడయ్యేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వేడయ్యేదాకా మనం ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడయ్యేదాకా ఉండాలి. మ్యాగ్రేట్ అయిన తర్వాత ఈ చికెన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా మ్యాగ్రేట్ అయిన తర్వాత కలుపుకోవాలి అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మనం మ్యాగ్రేట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని అన్ని వాళ్ళకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మసాలానంతా. మనం ఇలా ఆయిల్ వేడైన తర్వాత వేడయిందో లేదో చూసుకోవడానికి పీస్ ఒక టేస్ట్ కోసం ఈ చికెన్ పీసెస్ వేస్తున్నాము. ఇప్పుడు ఈ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇది చాలా బాగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. వేరే వీడియోలో కలుద్దాం.